పులివెందల పులిబిడ్డ అన్నారు. ఆయన పేరు చెప్తే చాలు ఉరుములు మెరుపులు అన్నారు. ఆయన ముఖం చూస్తే చాలు 151 కాదు 175కి 175 పక్కా అన్నారు. అలాంటి కాన్ఫిడెంట్ ఉన్న మీరు ఈరోజు ఒక బేవార్స్ గాడు, ఒక బూతు బొమ్మలు తీసుకునే తిక్కల ఆర్జీవీ గాడి మీద మీ పార్టీ ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఒక బూతు బొమ్మలు తీసుకునే ఒక బేవార్ సినిమాకి మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ ఎంపీలు అందరూ కూడా ఆ బోగ్గాడు పక్కన నించొని వాడికి భజన చేస్తూ, ఆడికి భజన చేస్తూ, మళ్ళీ అందులో నీ పేరు మెన్షన్ చేస్తూ, నీకు భజన చేస్తూ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ దమ్ము, ఇది జగన్మోహన్ రెడ్డి దమ్ము, ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా అని చెప్పేసి ఒక బోగ్గాడు పక్కన నించొని నిన్ను పొగుడుతున్నారు వాళ్ళు. నీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు ఒక పులివెందల పులి అంటారు. ఆయన ముఖం చూస్తే 151 స్థానాలు గెలిచావు, రేపు 175 గెలవబోతున్నామన్నారు. అనేక మీటింగ్లో నువ్వే ఓపదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చావు. ఈసారి 175 పక్కా అని. అలాంటి కాన్ఫిడెంట్ ఉన్న నిన్ను బూతు బొమ్మలు తీసుకునే తెక్కల దగ్గర తీసుకెళ్లి పెట్టారు మీ పార్టీ, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు. ఇదేనా నీ దమ్ము? ఇదేనా నీ సత్తా? అంటే 151 స్థానాలు గెలిపించుకున్న నీకు ఒక బూతు బొమ్మల సినిమాలు తీసుకుని ఒక బేకార్ ఈరోజు నీకు ఆధారం. ఆడు నిన్ను మొయ్యాల. ఆడు లేకపోతే నీ పార్టీ గెలవదు. వాడు సినిమాలు తీయకపోతే నీ పార్టీ ఏంటో, నీ పాలన ఏంటో ప్రజలకి తెలియదు. అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు? లాస్ట్కి ఏం బ్రతుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అదొక పార్టీ, మీదొక ప్రభుత్వం, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, వాళ్ళొక మంత్రులు, వాళ్ళొక ఎమ్మెల్యేలు, వాళ్ళొక ఎంపీలు. ఏం దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది మాస్టారు నీకు? ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ పని అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది చంద్రన్న పాలన, గెలవనుంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చనుంది నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క ప్రజానికానికి అర్థమైపోయింది. ప్రజలు కూడా చెప్పులెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, మీ మంత్రులని, మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలని తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. వెయిట్ ఫర్ దట్ టైం. ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు?